వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ యేసుక్రీస్తు పునరుద్ధరణ మహోత్సవ ప్రాంతీయ జాతర శుక్రవారం సిఎస్ఐ చర్చ్లో సాయంత్రం ప్రారంభమైంది. ఊత్కూర్ చౌరస్తా నుండి చర్చి వరకు ర్యాలీ నిర్వహించారు. మెదక్ అధ్యక్ష మండల బిషప్ కె పద్మారావు, జిల్లాల నుంచి వచ్చిన గురువుల ఆధ్వర్యంలో బిషపమ్మ కె పద్మారావు చేతుల మీదుగా సిలువ వెలిగించి జాతర ప్రారంభించారు. ఇటు జాతరలో పలు జిల్లాల నుంచి వచ్చిన క్రైస్తవులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీవరత్నం, డానియల్, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. సాక్షులై ఉన్నందుకు మేము మాత్రమే కాదు, ప్రపంచ దేశంలో రక్షణను మేమందరం సాక్షులు ఇవ్వడానికి మరి ఏ సెలవు మీదనైతే తన రక్తాన్ని కాచి ఈ దినమున పాపరహితులుగా మరణము లేని భయం లేనటువంటి వారిగా మరియు మనందరికీ కూడా నిత్య జీవన శక్తిని యొక్క త్యాగం ద్వారా మనందరం కూడా కాబట్టి మనమందరం కూడా సంతోషంలో పాల్గొనడానికి మరి మనమందరం కూడా సదాకాలం ప్రభుత్వం కూడి వచ్చిందని అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. సిల్వ వెలిగించడం ద్వారా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మనమందరం లోకానికి వెలుగైందని ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, మరి మన ప్రాణాలు దేవుడికి అర్పించాల్సి వచ్చినా మనమందరం కూడా మరి వెలుగువారు ఉండాలి. వారిని ఎవరు కూడా ఒకరికి అన్యాయం చేసే వారంగా కానీ, ఒకరిని మోసపుచ్చేటటువంటి వారంగా కానీ, ఒకరి దౌర్జన్యం చేసేటటువంటి వారంగా కానీ, ఒకరి మీద పూర్వమానాలు మాట్లాడడం కానీ మొదలైనవి ఏమి కూడా చేయకుండా మనము మన జీవం గల దేవుడిని సూచించే విధంగా ఉండాలని ఈ యొక్క సిలువ వేలని మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. రెండవ విషయం మనమందరం గుర్తుంచుకోవాలంటే మరి చేస్తున్న వారికి శిక్ష కూడా మనమందరం కూడా పాపంలో నుండి మనమందరం కూడా క్షమించబడ్డాము, మనమందరం కూడా రక్షింపబడ్డాము. చీకటి నుండి ఆశ్చర్యమైన వెలుగులో మన జీవితాలు ఉన్నాయని మనం సాక్ష్యం చేయడానికి వచ్చింది. కాబట్టి దేవుని ఎదుర్కొంటున్నారా రెండు విషయాలు మనం గుర్తుంచుకొని మన పాపములన్నీ క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు గొప్ప దేవుడు, మన రక్షణ